భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీగ లాగారు, మిషన్ భగీరథలో అవినీతి బయటకు వస్తుంది. రీడిజైనింగ్ పేరు మీద, సీతారామ కార్పొరేషన్ పేరు మీద అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి బయటకు వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తే ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రజలకు సంబంధించి వాళ్ళకు కాకుండా ఈ ప్రభుత్వ అధినేతలు తింటూ ఉన్నారనేటువంటి విషయం బయటకు వస్తుందనేటువంటి ఆందోళనతో అది రాకుండా ఉండటం కోసం దాన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షమే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ అవినీతి సొమ్ముతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని కొనేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ అవినీతి సొమ్ముతో వీళ్ళని కొనటం వల్ల అంతిమంగా శాసనసభలో ప్రశ్నించేటువంటి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపాడు. ఈ రెండింటి వల్ల జరిగే నష్టం ఒకటి, రాష్ట్ర ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ఆర్థిక పునాదులకే ప్రమాదకరం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ప్రక్రియకే ప్రమాదం. ఈ రెండు ప్రమాదాలు ఈ రాష్ట్రాన్ని కబళించేస్తూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకుంటే అంతిమంగా తెలంగాణ రాష్ట్ర నిధులు రెండు కూడా రాష్ట్రం కేసీఆర్ ఎస్టేట్గా మారిపోతుంది. రాష్ట్ర నిధులు ఆయన సొంత నిధులుగా మారిపోతాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యం ఆయనకు ఉపయోగపడేటువంటి నియంతృత్వ పోకడలతో కూడినటువంటి ఒక రాచరిక వ్యవస్థగా మారిపోతుంది. ఇన్ని ప్రమాదాల అంచులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేస్తూ ఉన్నాడు. ఇది బహుశా ఏదేదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందనో లేకపోతే భట్టి విక్రమార్క ఎల్ఓపిగా ఉన్నాడు ఆయనకు సంబంధించిన అంశంగానో ఎవరైనా భావిస్తే నేను కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అశాశ్వతం. శాశ్వతంగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం, శాశ్వతంగా ఉండాల్సిన ప్రజాస్వామ్యం, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడాల్సిన నిధులు అన్నీ కూడా అశాశ్వతంగా ఈ రాష్ట్రంలో మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది మారితే ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి నష్టమే. తన ఓటు ద్వారా పాలనలో భాగస్వామి అవుతామని అనుకున్న ప్రతి పౌరుడికి నష్టమే. అటువంటి నష్టానికి గురి కాకుండా ఉండటం కోసం రాష్ట్రం యావత్తు కదలాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎల్ఓపిగా ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ఆ అవినీతి ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూని చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యవాదులుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులు, అధ్యక్షుల ద్వారా, ఆ పార్టీ యంత్రాంగం ద్వారా ప్రజానీకానికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశాం.